ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. శిరీష వచ్చాను మేడం. రామానాయుడు ప్రెసెంట్ మేడం. సలీమా హాంచి కమలాకర్ ఎస్ మేడం. కళ్యాణి ప్రెసెంట్ మేడం. చిన్నారా చిట్టి తల్లి ఎస్ మేడం. ఏమే నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా తప్పుడు అటెండెన్స్ పలకొద్దని? ఏం చేయనమ్మా వసంతమ్మ, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఎంకరేజ్ చేసి ఇండియాని గెలిపిస్తామని వెళ్లారు వీళ్ళంతా. మరి వాళ్ళ మాత్రం దేశ సేవ చేస్తున్నప్పుడు నేను కనీసం ఈ మాత్రం క్లాస్ సేవన చేయొద్దంటే అందుకే పలికాను. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మనం చదువుకునే రోజుల్లో నువ్వు ఆ బాటనీ లెక్చరరు, అదేనే మీ ఆయన, మీరిద్దరు ఇదే క్లాస్ లో కదా చదివారు. మీరిద్దరు మ్యాట్నికి చెక్కేసినప్పుడు మీ ఇద్దరికి గొంతు మార్చి నేనే కదా అటెండెన్స్ పలికాను. చాలే ఊరుకో. 2001 2002 2003 వీడు ఆలీ కన్నా చెంగిస్ కన్నా కాదు షారుఖ్ ఖాన్. అట్టలు చూద్దాం పదండి 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 చెప్తా. 2006 అబ్బా ఇంకా ఎంతసేపు రా? నా కంచె ముందు బిల్డప్ ఇవ్వాలరా, కొంచెంసేపు ఓడ్చుకో. అయితే రాత్రి బిర్యానీ ఇప్పిస్తావా? బీర్ కూడా ఇప్పిస్తా. ఓకే. 2020 కంచె మన పర్సనాలిటీ వీక్ అందరా, అందుకే కంటిన్యూ కావేశారు. అదిగో కంచు. అయితే దించు. హలో హలో హలో. కో ఎడ్యుకేషన్ లాగే కో రన్నింగ్ కూడా చేస్తే బాగుంటుందేమో. కలిసి డేటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎగిరి తంతే మేము మిమ్మల్ని వదలం. ఓహో సైలెన్స్ సైలెన్స్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు మీకు వీళ్ళకి ఒక పరుగు పందెం. గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి. నువ్వు కూడా ఎవరైనా ఒకటే చీట్స్. కమాన్ ఆన్ యువర్ మార్క్. 1 2 3. కమాన్ లైన్ అప్, డూ ఎక్సర్సైజ్. ఇలా ఆడవాళ్ళు ప్రతి దానికి భయపడకూడదు. వాళ్ళకి యోగా తాటాకి ఇవ్వాలి. నీకు యోగా కూడా వచ్చా ముర్రు? ఎస్, నేను సింగపూర్ యోగా కాలేజీలో ఇన్స్ట్రక్టర్ ని. వావ్ రియల్లీ ముర్రు? ఎస్, మీరు గాని జంజా మారుతా యోగాన్ని ప్రాక్టీస్ చేశారంటే ఎదురొచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు. అదెలా చేస్తారు? స్టాండ్ స్ట్రైట్, లెగ్ ఫార్వర్డ్, బాడీ స్టిఫ్, గుండెల నిండా గాలి పీల్చండి. నువ్వు పీల్చిన గాలి పవర్ కి తేలిపోయావు, బరువు పెంచు. ఇప్పుడు మీరు పీల్చిన గాలి సుడిగాలి కంటే పవర్ఫుల్. దాని వేగం గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్. పటా జంజా మారుతాం, చటాలను వదలండి గాలిని. దట్ ఈస్ జంజా మారుతాం. ఏమి కంచు, మన గాలి ఇంత పవర్ఫుల్? ఇప్పుడే తెలిసిందే. జై జంజా మారుతాం ముర్రు. అవును మిస్టర్ మురళి, సింగపూర్ లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. గుడ్ ఎడ్యుకేషన్ కదా. మీరేంటి ఇంత దూరం వచ్చి చదువుతున్నారు? నేను మహాబలిపురం శిల్పాల మీద పిహెచ్డి చేస్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారిని ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మీరు కూడా లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్, వై నాట్. ఎవరా అమ్మాయి? ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటుంది, ఆవిడ జాగింగ్ రాదా? ఎవరు? అదేనండి, ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది, నిన్న క్లాస్ లో కూడా నవ్వింది. కళ్యాణ? ఆవిడే కళ్యాణి. ఆవిడ జాగింగ్ రాదా? అయినా ఆవిడ అదేంటండి, ఇటు చూస్తుంది కదా అని మనం ఆవిడకి చూస్తే ఎటో చూస్తుంది, ఎటో చూస్తుంది కదా అని మనం ఇటు తిరిగితే మళ్ళీ మనం చూస్తూ ఉంటది, నవ్వుతుంది. అంతలోనే సీరియస్ అయిపోద్ది. సీరియస్ గా ఉందిలే మనకెందుకు అనుకుంటే మళ్ళీ నవ్వుతుంది. అంటది, అంటది, ఆహా అంటది. ఏంటి అంతలా నవ్వుతున్నా? ఏం లేదే, మార్నింగ్ వాక్ లో మురళిని ఇమిటేట్ చేయడం గుర్తొచ్చి అచ్చా నేలా చేశాడే. నన్నెందుకు ఇమిటేట్ చేయాలి? ఎందుకు చేశాడు? సేమ్ ఇలాగే చేశాడే. సర్లే ఊరుకో. ఇలాగే నీ ముందు కూడా ఒకసారి ఇమిటేట్ చేయమంటాను, చూస్తావా? ఏయ్, వేళాకోళంగా ఉందా? ఊరుకోమని చెప్పానా? ఇమిటేట్ చేశాడంట. ఇమిటేషన్ బాగా చేశాడా? అచ్చా నీలాగే చేశాడు. ఏయ్, అయినా నాలా ఎందుకు చేశాడు? నువ్వెందుకు ఊరుకున్నావు? అచ్చా నాలాగే చేశాడా? బాబు ఏంటి నువ్వు సింగపూర్ లో దిగిన పొట్టలో మరీ చిక్కుపోయినట్టు ఉన్నావు. ఇప్పుడు నిండుగా ఉన్నావు, మళ్ళీ తగ్గకూడదు. నేనంటే ఎప్పుడు వాళ్ళకి పాతగానే ఉంటుంది. No, 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 no. You stay here, take rest. మోటార్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నుంచి నేను కూడా కాలేజీకి ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకో?
ఈ బైక్ లో వెళితే ఒంటరిగా ఒంటి పిల్లిలా వెళ్ళాలి. అదే ట్రైన్ లో అయితే ఆ ఫ్రెండ్స్, వాళ్ళ జోకులు, వాళ్ళ మనస్తత్వాలు, ఆ హ్యాపీనెస్ వేరు. నాయక్ ఈడు రోజు బైక్ లో వచ్చాడు కదా, ఈ రోజు ట్రైన్ లో వస్తానండి. మళ్ళా కటింగ్ ఇవ్వడంగా. ఏమైందో ఈ కళ్యాణికి? ఈ రోజు కాలేజ్ మానేసింది. రేపైనా వస్తుందో రాదో. మురళి, నాకు తెలుసురా, నా సెవెంత్ సెన్స్ చెప్పింది ఈ రోజు నుంచి నువ్వు ట్రైన్ లోనే వస్తావని. శ్రీకారం చుట్టిందిరా ట్రైన్. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు. ఆయన భాగవతం చాలా బాగా చెప్తారు. పోతన గారు భాగవతంలో చెప్పారే, ఏనుగుని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎంత ఆదుర్దాగా వచ్చాడో, ఇప్పుడు నువ్వు వచ్చావే అలా. ఆ సిరికించేప్పుడు పద్యం వినాలనుంది, చెప్పరా? నాకు వినాలనుంది. డల్లుగా ఉందిరా. నీకు డల్ ఏంట్రా, చెప్పరా? వదలరా బాబు. చెప్పరా చెప్పనరా. మా ఫాదర్ కనిపించాడు రా. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. ఏయ్ చెప్పారా? ఏమి మురళి వచ్చాడు, నువ్వు లేకపోవడం చూసి చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, పాట ఇరగొట్టేశాడు. ఏయ్ నా గురించి అతనెందుకు పడతాడే? నాకు ఆ పాటకి లింక్ పెడుతున్నావేంటి? ఊరుకో. సూపర్, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావురా. హలో ఫ్రెండ్స్, విష్ణుమూర్తి ఏను కోసం పరిగెత్తికెళ్ళినట్టు మన కళ్యాణి నా కోసం పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో ఓ పద్యంలా చెప్తాను, వినండి. బయట చెదిరి కుచ్చిళ్ళు ఊడి కళ్ళు ఎర్రబడి సైజులు మారి. దేవుడు పశువులకు నోరివ్వకుండా మనిషికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకో? మనిషి పశువుగా మారకూడదని. మాకు తెలదలే. ఇలా మాట్లాడటం కల్చర్ కాదు. పోరా నువ్వు చెప్పి మర్యాదగా అయ్యో 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 అయ్యో, నేను కావాలి పడ్డానంటే ఆయన బ్రేక్ వేసాడు, నేను పడిపోయాను. ఒట్టు అమ్మా. అయ్యో ఏమైంది? స్టాప్ స్టాప్, ఏ చీట్స్, నేను వస్తున్నాను, వచ్చేస్తున్నా. ఏంటమ్మా చిట్టి తల్లి, ఎందుకు ట్రైన్ ఆపేశావు? అరే మన చెట్టు తెలిరా, ట్రైన్ అయిపోయింది. చూద్దాం పద. ఏంటో కనుక్కుందాం రండిరా. రండి రండి. ఏం చీట్స్ ట్రైన్ ఆపేసావేంటి? ఏం లేదు ముర్రు, ఆ. ఈ పక్కూళ్ళో మన లెక్చరర్ సుభద్ర లేదు, ఆ. దాని ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి సమర్థాడారు. వాళ్ళకన్ని మెళకువలు చెప్పి చిమ్మిరి దంచి మీకు చిమ్మిరుండలు అరిసెలు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకే దారిలోనే ఆపేశాను. సరేగాని మాకు చిమ్మిరుండ్లు. రైల్లో పెడతాను పదండి. ఏమైంది? ఇంకెక్కడ రైలు? నీ దెబ్బకి దెబ్బతింది. 3 గంటల కథల్లో నీ ముసలి రైలు ఒకట, నీ రైలు కూడా సమర్థాడిందన్నమాట. దానికి పేరెంట్ పెట్టి ఆగండి. పేరెంటానికి ముందు ఈ 3 గంటలు ఏరియా అంతా అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేసి ఎక్కుమ్మేద్దాం. పదండి. ఈరోజు ఫుల్ జాలీ. ట్రైన్ బయలుదేరలేపు ఒక్క పరిస్థితి కూడా లేకుండా మొత్తం చెట్టంత కోసేంట్రా. ఈ కోతి ముఖ ఎక్కడి నుంచి వచ్చారు? అదే అర్థం కావట్లేదు. మీరు మనుషులా కోతులా? కోతి నుంచి పుట్టినవాడే మనిషిని డైరెక్ట్ సిద్ధాంతం. వెళ్ళవయ్యా. మా రైలు బయలుదేరే వరకు మేము కూడా దున్నుతాం. కొంచెం నీ నాగలి ఇవ్వయ్యా. నీకు తెలవదమ్మా. మాకు తెలుసులే ఓయ్, మా తాత కూడా పెద్ద నాగలుండేది, మొత్తం ఊరు దున్నేవాడు. ఆగండి, మా ట్రైన్ కదిలేంత వరకు మీరు కూడా కదలడానికి వీల్లేదు. చూడవే, వీళ్ళు వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ గురించి బ్యాడ్గా అనుకోరు. ఈ 3 గంటలు వాళ్ళెలా భరిస్తారో మనం ఎలా. అన్నా, ఆ ఎండెన్ గార్డ్ సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది? ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే వేసేయండి.
నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ ని తగలపెట్టలేదు? అది 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నాను. అది ఇవాళ కట్టమని రేపు షాపులు కట్టం చేద్దామనా? పద. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం, ఖాళీ చెయ్యం అని చెప్పేంట్రా. అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట. దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కల అంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. రా, వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళ కూడా సిగ్గులు ఏమిటో. పడుకో, పడుకోవే. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళే ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముళ్ళెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా. నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా, చుర్రుమనేది ముల్లేరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైరింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? వీడు కూడా అమ్మాయి లేడు పెంచుకోవాలి. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకార్యమైనా సరే, పెళ్లైనా శోభనమైనా ఇవి తప్పకుండా ఉండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్ కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థ్యాంక్స్. అవునండి, మీకు ఈ పాటలవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో, నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు. ఏంట్రా? ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్ AK-47, ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తూ? ఏయ్, క్యా మై బోలు? సున్. సునా? ఆతి క్యా ట్యాంకు బండు? చెప్పుతో కొడతానుండు. ఎవరైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇక ఇదిగో కంచో ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోయి ఇప్పుడే ఇక్కడ ఇచ్చాడమే. ఏంట్రా ఈ గోలా? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది. 3 పెళ్లాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు. ఐ లైక్ యూ వెరీ మచ్. కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది. ఏంటి చెప్పు? పేక్ కోసేసుకోమంటావా? కాదు, ఆ జగన్ గాడిని వదిలే. ఆ కోతి ముఖతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్.
ప్రేమ కోసమా, స్నేహం కోసమా, మెగాస్టారా, షారుఖ్ ఖానా? టాటా ఇంకా సెలవు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికీ నన్ను ప్రేమించదని మనసైన మగువే చెప్పింది. ఎవరు కంచేనా? ఫ్రెండ్షిప్ కాదే బెదరా, రాజ్యాలు కూల కొట్టింది కూడా ఆడదే బెదరా. నువ్వు చెప్పరే. రాజీవ్ గాంధీని చంపింది కూడా అడదే బ్రదర్. ఫ్రెండ్షిప్ ని చెడగొట్టేది కూడా ఆడదేరా అలీ ఖాన్. మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది. నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అంటించే వరకు అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది. కాంచన ఊరుకో, ఊరుకోవే, ఏడవకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.